హాయ్ అండి అందరికీ. ఎప్పుడూ చూసే మీషో హాల్ కాకుండా ఒక సరికొత్త యూనిక్ కలెక్షన్తో మీ అందరి ముందుకు వచ్చేసాను. క్యూట్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే ఇంకా అందంగా ఉన్నాయండి. ఖచ్చితంగా మీ ఇంటికి ఒక స్పెషల్ లుక్ని క్రియేట్ చేయడంలో ఇవి డెఫినెట్గా హెల్ప్ చేస్తాయి. ఈ ప్రోడక్ట్స్ అన్నీ నేను మీషోలో ఆర్డర్ చేశాను. అది కూడా జస్ట్ 85 రూపీస్ నుంచే మనకి స్టార్టింగ్ ప్రైస్లో అవైలబుల్గా ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించిన లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీ అందరి కోసం ప్రొవైడ్ చేస్తాను. మీరు కూడా కావాలంటే వెంటనే చెక్అవుట్ చేసేయండి. అలాగే ఇలాంటి మరెన్నో హాల్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని వెంటనే ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి మరెన్నో కలెక్షన్స్ మీరు మన ఛానల్లో వాచ్ చేయొచ్చు. కాబట్టి ఇంతవరకు ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా ప్లీజ్ అండి ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రీసెంట్గా నేను అమ్మ పాఠశాల ఫీమేల్ ఫ్యాషన్స్ అనే ఒక క్లోతింగ్ స్టోర్ని స్టార్ట్ చేశానండి. అందులో లేడీస్కి సంబంధించి చాలా రకాల వెరైటీ కలెక్షన్, శారీస్, కుర్తీస్, లెహెంగాస్, డ్రెస్సెస్ అన్నీ కూడా ద బెస్ట్ ప్రైస్కే సెల్ చేస్తున్నాను. అప్పుడప్పుడు ఆఫర్స్, కాంబోస్ కూడా నేను మీకు సేల్ చేస్తున్నాను. దానికి సంబంధించి వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తానండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఫాలో అవడం వల్ల లేటెస్ట్ కలెక్షన్ అండర్ బడ్జెట్లోనే మీకు అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి తప్పకుండా మీ యొక్క సపోర్ట్ నాకు తెలియజేయండి. ఫస్ట్ అయితే ఈ క్యూట్ ఫ్రూట్ దండి ఎంత బాగుందంటే అసలు ఎంత నీట్గా దీన్ని డిజైన్ చేశారో చాలా నీట్గా ఉంది. ప్రతి ఒక్క డీటెయిలింగ్ మీరు చూసారో, ప్రతి ఒక్క ఫ్రూట్ చాలా అందంగా చాలా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. దీనికి బ్యాక్ సైడ్ మనకి ఇలాగ మ్యాగ్నెట్ ఉంటుంది. సో ఇది మీరు ఫ్రిడ్జ్ మీదే కాదు, మీ వార్డ్రాప్ మీద, అంటే ఐరన్ ఎక్కడైతే ఉందో అక్కడ మీరు చక్కగా నీట్గా డెకరేట్ చేసుకోవచ్చు. చాలా బుజ్జిగా చిన్నగా క్యూట్గా ఉంది. బట్ దీని డీటెయిలింగ్ అయితే చాలా నీట్గా ఉంది. సెకండ్ ప్రోడక్ట్ వచ్చి మనకి ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటాం కదండి, అదనమాట. ఒక ప్యాన్ ఉంటుంది, లోపల ఆమ్లెట్ ఉంటుంది. దానికి అదర్ సైడు ఎల్లో ఎగ్స్ ఉంటాయి, అలాగే వైట్ ఎగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. నాటుకోళ్ళు అండ్ నాటుకోడి ఎగ్స్, రెగ్యులర్గా మనం యూస్ చేసే ఎగ్స్ కూడా ఉన్నాయి. ఇదైతే ఇంకా బాగుందండి. చూడటం కాకుండా డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చాక మీరు టచ్ చేసి ఫీల్ అయితే ఆహా ఎంత ముద్దుగా ఉందని ఎంత మురిసిపోతారో అంత బాగున్నాయండి. ఒక కలెక్షన్ అయితే ప్యాకేజింగ్ బాగుంది అండ్ వచ్చేటప్పుడు కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ప్రతి ఒక్కటికి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి కాబట్టి మీరు కూడా డెఫినెట్గా చెక్ చేసేయండి. నెక్స్ట్ వచ్చి పానీపూరి. సో పానీపూరి లవర్స్ ఎవరుంటారు చెప్పండి, చిన్నల నుంచి పెద్దల వరకు. అది మంచిదైనా కాకపోయినా సరే పానీపూరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తింటూ ఉంటారు కదా. సో ఇది కంప్లీట్గా పానీపూరిలో ఫస్ట్ వచ్చి గ్రీన్ కలర్ వాటర్ ఉంటుంది కదా, దాంట్లో చిన్న బూందీ కూడా వేశారనమాట. అది ఇంకా డీటెయిలింగ్గా ఉంది. ఒక పక్కన సాస్, ఒక పక్కన పూరీస్, 2 ప్లేట్లు పూరీస్ అనమాట. ఇది మీకు చూడడానికి చాలా పెద్దగా అనిపిస్తుంది, అంటే వీడియో దగ్గర నుంచి తీస్తున్నాను కాబట్టి చూడడానికి అయితే కరెక్ట్గా మన ఫ్రిడ్జ్కి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అంటే మన అరచేతిలో పెట్టుకొని చూస్తే మన అరచేతిలో సగం ఉంటుంది. అంత బాగుంటుంది, అంత క్యూట్గా ఉంటుంది. బట్ డీటెయిలింగ్ అయితే సూపర్ అండి. నిజంగా ఎవరు డిజైన్ చేశారో కానీ చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేసేసారు. ఇవన్నీ కూడా మనకి అండర్ బడ్జెట్లోనే అవైలబుల్గా ఉన్నాయి. మీరు కాంబో కావాలన్నా తీసుకోవచ్చు. 2-3 ప్రోడక్ట్స్ అన్నీ ఒకే ప్రైస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి, చెక్ చేసేయండి. నెక్స్ట్ వచ్చి మనకి రెగ్యులర్గా మనం టిఫిన్స్లో తినే ఐటమ్ అనమాట. ఇది ఒక ప్లేట్లో ఒక 4 వడలు అండ్ 3 రకాల చట్నీలు. టమాటా చట్నీ, రెగ్యులర్గా మనం చేసుకునే వైట్ చట్నీ, అలాగే బొంబాయి చట్నీ. అంటే వైట్ చట్నీ అంటే పల్లీ చట్నీ అనమాట, అంటే కొబ్బరి చట్నీ అయినా అయి ఉండవచ్చు. సో ఈ 3 ఒక ప్లేట్లో ఎంత బాగుందో. స్పెషల్గా మీరు కనుక ఏదైనా హోటల్ రన్ చేస్తున్నా, ఫుడ్ బిజినెస్ రన్ చేస్తున్నా, మీకు బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవడానికి, టేబుల్ మీద పెట్టుకోవడానికి, ఫ్రిడ్జ్ దగ్గర పెట్టుకోవడానికి చాలా స్టైలిష్గా, ఎంతో యూనిక్గా, స్పెషల్గా ఉంటుంది. ఇటువంటి బయట మనం డిజైన్ చేసుకుంటే చాలా హై ప్రైజే ఉంటుంది. బట్ మీషోలో రీజనబుల్ ప్రైస్కి ఇది అవైలబుల్గా ఉంది. ఐ థింక్ ఇది నేను కాంబోలో పర్చేస్ చేసేసానండి. సో అలాగే నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇంతకుముందు వడ చూసాం కదా, అందులోనే ఇది దోశ. అసలు దోశ అయితే నిజంగా మనం పెనం మీద వేసుకునే దోశ ఎలా అయితే రౌండ్ షేప్లో ఉంటుందో అలాగే రౌండ్ షేప్లో దాని మీద ఇంకా లైన్స్ కూడా అనమాట. దీంతో కూడా మనకి కాంబోలో 3 చట్నీస్ అనేవి ఉన్నాయి. చట్నీ లోపల మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, ఆవాలు, బ్లాక్ కలర్ ఆవాలు. సో అది కూడా ఎంత డీటెయిలింగ్గా ఉందో, ఆకు స్ట్రక్చరు, దాని మీద ఈ దోశ స్ట్రక్చర్ అండ్ ఆ 3 చట్నీల కాంబినేషన్ దోశ లవర్స్ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. అంటే రెగ్యులర్గా
రెగ్యులర్గా మనం ఫ్రిడ్జ్ మీద ఏవో 2-3 ఉన్నో పెట్టుకుంటాము. అవి రెగ్యులర్గా మనకు దొరికేవే మన పేరుతో కానీ అలా పెట్టుకుంటాము. బట్ ఇదైతే చాలా యూనిక్ అండి. మీకు చెప్పాను కదా, స్పెషల్ రెస్టారెంట్ కానీ ఫుడ్ ఐటమ్స్కి సంబంధించి ఏదైనా బిజినెస్ మీరు స్టార్ట్ చేస్తున్నా, బిజినెస్లో ఉన్నా సరే, లేదు అంటే మీకు ఫుడ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అయిన, లేదంటే మీరు కుకింగ్ వీడియోస్ ఎక్కువగా చేస్తున్నా దానికి కూడా చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ మ్యాంగో లవర్స్ కోసం ఇది మిస్ అయితే అలాగా, నాకు ఇది చాలా యూనిక్గా అనిపించింది. అన్ని మ్యాంగోస్ ఉంటాయి ఒక ట్రేలో, అండ్ గడ్డి కూడా ఉందన్నమాట. ఆ గడ్డి కూడా ఎంత నీట్గా డీటెయిలింగ్ ఇచ్చారంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఒక స్టాండ్లో మ్యాంగోస్ అండ్ అలాంగ్ విత్ ద గడ్డి ఉంటుంది, కింద మనకి మ్యాగ్నెట్ అనేది ప్రొవైడ్ చేసేసారు. ఇది కూడా చాలా నీట్గా ఉంది. ఎక్కడా కూడా ఇది ఒక మినియేచర్కి సంబంధించిన ఐటెంలా లేదండి. డీటెయిలింగ్ ఏదైతే ఉందో చాలా నీట్గా ఫుల్ కంప్లీట్గా ప్రొవైడ్ చేసేసారనమాట. నెక్స్ట్ వచ్చి ఇది ఇంకా యూనిక్. కంప్లీట్గా మనకి టీ వేసుకుంటాం కదా, ఆ టీకి సంబంధించింది ఒక ట్రే, పక్కన బిస్కెట్స్ అండ్ పక్కన చాయ్ అన్నమాట. ఇది అయితే ఖచ్చితంగా మీ అందరికీ ఎంతగానో నచ్చుతున్న ప్రోడక్ట్. అండ్ ఇది మిగతా వాటితో పోల్చుకుంటే దీని క్వాలిటీ ఇంకా బాగుందండి. అండ్ ఆ కలర్ కాంబినేషన్ చూసారా, ఎగ్జాక్ట్గా మనం టీ పోసుకునే ఫ్లాస్క్ స్టీల్లో ఉంటుంది కదా అది, అండ్ చాయ్ అండ్ బిస్కెట్స్. ఎలా తయారు చేస్తారో ఇవి నాకు తెలియదు, బట్ మనం పెట్టిన ప్రతి పైసాకి పైసా వాపస్ ప్రోడక్ట్ అనమాట. వాళ్ళ కష్టానికే ఇచ్చేయాలి. ఇంత చిన్న తయారు చేయడం ఐ థింక్ కష్టమే అయి ఉండొచ్చు, బట్ ప్రైస్ అయితే రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చి ఇడ్లీ లవర్స్. అసలు వారంలో కనీసం 2-3 సార్లు మనం ఇడ్లీ తింటూనే ఉంటాం. ఒక ప్లేట్ మీద ఒక 4 ఇడ్లీలు ఉన్నాయి, పక్కనే 3 చట్నీలు ఉన్నాయి. యాజ్ ఇంతకుముందు చెప్పినట్టు ఆవాలు కూడా మీకు నీట్గా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది అనమాట. మన అరచేతిలో పెడితే నేను మీకు హ్యాండ్లో కూడా పెట్టి చూపిస్తున్నాను, కొన్ని ఎలా ఉంటుందో అలా ఉంటుంది. యాజ్ ఇంతకుముందు చెప్పినట్టు ఫ్రిడ్జ్ మీదే కాదు, మీ డోర్ మీద కానీ మీరు ఎలా అయితే యూనిక్గా వీటిని యూజ్ చేయాలనుకుంటున్నారో, మిగతా వాళ్ళందరితో డిఫరెంట్గా మీరు ఒక మంచి కంటెంట్ క్రియేట్ చేయాలన్నా, ఫుడ్ సంబంధించి వ్లాగ్స్ చేస్తున్నా, కిచెన్కి సంబంధించి ఏమైనా ప్రిపేర్ చేస్తున్నా, ఒక బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవాలన్నా చాలా స్పెషల్గా చాలా యూనిక్గా ఉంటుంది. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో మీ అందరి కోసం అవైలబుల్గా ఉంటాయి. ట్రై చేసేయండి. ఇదైతే ఇంకా ముద్దుగా ఉందండి. 3 పప్పీస్ అన్నమాట. ఎంత క్యూట్గా ఉన్నాయంటే పప్పీస్. ఇది కొంచెం పెద్దగా వస్తుంది. ఇంతకుముందు మీకు చూపించిన వాటి దీని సైజు పెద్దగా వస్తుంది. ఇంతకుముందు చూపించినవన్నీ మీకు ఆర్ట్ కదా, బట్ ఇదంటే కంప్లీట్గా చెక్క మీద అంటే వుడ్ మీద కట్ వర్క్తో పాటు వస్తుంది. ఇదైతే ఇమీడియట్గా మా ఫ్రిడ్జ్కి తీసుకెళ్ళి పెట్టేశాను. అండ్ దీని మ్యాగ్నెట్ కూడా చాలా పెద్ద సైజ్ వస్తుంది అన్నమాట. అంటే ఇంతకుముందు చూపించినవన్నీ మనకి లైక్ ఒక మట్టి టైప్ ఆఫ్ మెటీరియల్తో అట్లా క్రియేట్ చేసినవి, బట్ ఇదంతా కంప్లీట్గా వుడెన్తో తయారు చేసింది అనమాట. కట్ వస్తుంది, దానిపైన ఇలాగ క్యూట్ 3 పప్పీస్ ఎంత బుజ్జిగా ఎంత ముద్దుగా ఉన్నాయంటే బాగా నచ్చేసాయండి నాకైతే. సో మీరు ఒక పెట్ లవర్స్, డాగ్ లవర్స్ అనుకుంటే డెఫినెట్గా వీటిని ట్రై చేసేయచ్చు. ఇవే కాకుండా ఇంకా చాలా కలెక్షన్ అవైలబుల్గా ఉంది, బట్ నా కంటికి ఇవి చాలా అందంగా కనిపించాయి. ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసేసాను అనమాట. లింక్స్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి కాబట్టి మీరు కూడా ఒకసారి ఆ లింక్స్ కింద రిలేటెడ్ కూడా వస్తాయి, అవి కూడా మీరు ట్రై చేసేయండి. ప్రైజెస్ ఏమి పెద్దగా ఒక 500-600 అట్లా ఏమీ లేవు. అన్నీ కూడా నేను అండర్ బడ్జెట్లో ఒక 250 లోపలే పర్చేస్ చేసేసాను. 85 రూపీస్ నుంచి 250 లోపలే అన్నీ మనకి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీరు కూడా కావాలంటే డెఫినెట్గా వీటిని ట్రై చేసేయండి. నాకైతే ఈ కలెక్షన్ అంతా యూనిక్గా, స్పెషల్గా, కొత్తగా, ముద్దుగా, ఇంకా వర్ణించడానికైతే చాలానే మాటలు రావట్లేదు, అంత క్యూట్గా ఉన్నాయండి. సో మీరు కూడా అలాగే ఒక మినియేచర్ లవర్స్ అయ్యుండి స్పెషల్గా ట్రై చేయాలి, ఎప్పుడు ఉన్న వాటి కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనుకుంటే డెఫినెట్గా వీటిని మీరు ఆర్డర్ చేసేయచ్చు. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ మీ అందరి కోసం అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ కోసం తప్పకుండా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా బిజినెస్ పేజ్ని కూడా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి నా బిజినెస్ పేజ్ని కూడా సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ కంటెంట్, ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఎప్పుడు ఎక్కడ చూడండి, డిఫరెంట్ కలెక్షన్ మీ అందరికీ ఎప్పటికప్పుడు నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం అందరం కలుసుకుందాం. మీకు ఏది బాగా నచ్చిందో కూడా నా కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దు. బాయ్, స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ కీప్ వాచింగ్ అండ్ కీప్ షాపింగ్.